క్యాన్సర్ విషయానికి వస్తే ఏటా ఆల్మోస్ట్ 16 లక్షల కొత్త కేసులు వస్తున్నాయి. 2040 నాటికి వీటి సంఖ్య డబుల్ అయింది అంటున్నారు. సో మనం ఆర్ వి రెడీ? లేదండి, వీఆర్ నాట్ రెడీ టు ఫేస్ ఇట్ అన్ఫార్చునేట్లీ. 1+1 is not 2, 1+1 is 11. ఆరోగ్యం పట్ల అసలు భారతీయులకు శ్రద్ధ లేదా, లేకపోతే ఏ కారణాలు మనల్ని ఈ క్యాప్లా పాల్ డిసీజ్గా మారుస్తుంది? భారతదేశం చాలా అభివృద్ధి చెందింది యాక్చువల్లీ. అంటే 30 ఏళ్ల క్రితం తీసుకుంటే మీరు ఊహకందనిటువంటి ఇంప్రూవ్మెంట్స్ అనేవి భారతదేశంలో జరిగాయి. వన్ ఆఫ్ ద పూరెస్ట్ నేషన్స్ ఆన్ అర్త్ నుంచి ఇప్పుడు సో 70% పైగా స్క్రీనింగ్ ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తుంది. కరెక్ట్. బట్ స్టిల్ వీఆర్ 1 or less than 1% ఇన్ స్క్రీన్. క్యాన్సర్ డాక్టర్లు పక్కన పెట్టండి, అసలు ఇన్ జనరల్ డాక్టర్ జనరల్ ఫిజిషియన్సే లేరు. ఆడవాళ్లలో ఇప్పటికీ కూడా ఇళ్లలో వాడే వెనిగర్ ఏదైతే ఉంటుందో అది బ్రష్ ముంచి అది సర్వీస్ మీద పెయింట్ చేయడం వల్ల అర్లీ క్యాన్సర్ కణాలు ఉంటే అది రంగు మారుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో వీధికి వెళ్తే ఎలా ఉంటుందంటే వీధికి 30 మంది డాక్టర్లు ఉన్నారు, డాక్టర్లకు ఏం లోటు అన్నట్టు అనిపిస్తుంది. కానీ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఇండియా, క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఇండియా అని చెప్పేసి ఏదైతే మనం చదువుతున్నామో ఒక భారతీయంగా మనకు ఒక చివుక్కుమంటుంది. చివుక్కుం అనేది అనడం అనాలి అనిపిస్తుంది కూడా ఇవన్నీ వింటే. కానీ ప్లాస్టిక్ క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉంటుంది? ప్లాస్టిక్ వల్ల డైరెక్ట్గా క్యాన్సర్ వస్తుంది అన్నది ఇప్పుడు ప్రస్తుతానికి ప్రూఫ్ లేదు. కానీ ఆటాప్సీ చేసి లోపల చెక్ చేస్తే మనిషి శరీరం నిండా కూడా మైక్రో ప్లాస్టిక్స్ నిండి ఉంటున్నాయి ఈ మధ్యలో. అంటే ఇది ఏంజెలినా జోలీ బ్రెస్ట్ను తొలగించుకున్నది బికాజ్ ఆఫ్ ఈ జీన్. ఇప్పుడు ఏంజెలినా జోలీ వాళ్ళ మదర్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. సో ఆవిడికి వాళ్ళ మదర్కి చెక్ చేయడంతో యుఎస్లో అక్కడ అధ్యక్షునికి జాతీయ వైద్య సలహా మండలిలో సభ్యునిగా ఉన్నారు. సో అవి ఏ రకంగా ఫలితాలు ఇచ్చాయి? అంటే ఇది 2000 దశకం లోపల జార్జ్ డబ్ల్యూ బుష్ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు. మూడోది ఏంటంటే అక్కడ ఇన్స్టిట్యూషన్లో హబ్ అండ్ స్పోక్ మోడల్ ఉంటుంది మోరాలెస్. అంటే అక్కడ ఇప్పుడు అపోలో లాంటి హాస్పిటల్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ క్యాన్సర్ అనగానే సినిమాల్లో మాత్రం దగ్గినప్పుడు రక్తం రావడం, చనిపోవడం, ఈ డైలాగులు ఇవన్నీ ఉంటాయి యాక్చువల్గా. ఒకప్పుడు సినిమాలు మీకు గుర్తుంటే పాత సినిమాలు చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే కనుక ఏఎన్ఆర్ గారు వాళ్ళు, రాజ్ కపూర్ గారు అప్పుడు సుమారు 800కు మించిన క్యాన్సర్లు ఉన్నాయి రకాలు. కొత్త రకాలు కనుక్కుంటున్నాం కూడా ఈ మధ్యన. అంటే మనకి ఇక్కడ గడ్డ కనబడగానే మనం ఆందోళన చెందాలా? సో హౌ టు ఫైండ్ ప్రారంభంలో? ప్రతి గడ్డకి ఆందోళన చెందితే మనం ఉండలేం. కానీ ఈనాడు మనకున్న కొత్త టెక్నాలజీతోటి, కొత్త ప్రక్రియలతోటి, కొత్త మందులతోటి సుమారు అన్ని క్యాన్సర్లు ఓవరాల్ తీసుకుంటాం. అయితే ప్రాబ్లం ఏంటి? అంగట్లో అన్నీ ఉన్న నోట్లో. పర్సనల్గా మీకు బాగా టచ్ అయిన పేషెంట్ స్టోరీ? పెద్ద పేగు క్యాన్సర్ వచ్చినటువంటి ఒక వ్యక్తి, అది ఆవిడ డయాగ్నోస్ అయ్యేటప్పటికే మొత్తం క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం, లివర్ నిండా కూర్చుండడం, ఇక్కడ ఉండేది ఎవరు లేదు, పక్కింటి ఆవిడ వచ్చి ఆవిడ ఐసీలో చూసిపోవడం. ఆవిడతోటి ముందు అసలు మనం ట్రీట్మెంట్ చేస్తామో లేదో కానీ ముందు మీరు